వేరుశనగ చెట్లు పెరిగిన తర్వాత మిషన్ కేయడం మీరు ఎప్పుడైనా చూస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు ఆర్డినరీ లాగ్స్. శనగ పెరకంగానే ఒక రోజంతా ఆరిపోయిన తర్వాత రోజే పచ్చి మీదే మిషన్ అయితే వేసి కాయలు సపరేట్ గా ఆకు సపరేట్ గా అయితే చేస్తారు. ఇంతకు ముందు బాగా ఎండబెట్టి ఎండుకాయల మిషన్ అయితే వేసేది. ఇప్పుడు వానలు పడుతున్నాయని పచ్చికాయ మిషన్లకే వేసేస్తున్నారు అందరూ ముందుగానే. పచ్చికాయ మిషన్ అయితే మరీ ఎండబెట్టాల్సిన అవసరం లేదు, పచ్చి మీద అయినా వేసేస్తే కాయలు సపరేట్ గా వచ్చేస్తాయి. మొత్తం పెరిగేసిన శనగనైతే ఒక్క దగ్గర ఒక్క గుట్టగా పెద్ద పెద్ద గుట్లగా అయితే వేస్తారు. మీరే చూడండి ఎలా వేస్తున్నారు. ట్రాక్టర్ కి అయితే మిషన్ తగిలించుకొచ్చి గాలి ఎటువైపు వేస్తుంటే అటువైపు చెత్తపోయే విధంగా ఆ గుట్ట పక్కన అయితే పెడతారు మిషన్ ని. ఆ తర్వాత మిషన్ మీద అయితే ఒక స్టాండ్ అయితే ఉంటది. ఆ స్టాండ్ మీద కింద ఉండే వాళ్ళు ఆ చెత్తని ఎత్తి దాని మీద అయితే వేస్తా ఉంటారు. పైన స్టాండ్ మీద అయితే ఇంకో ఇద్దరు నిలబడుకొని కొంచెం కొంచెం చెత్తగా మిషన్ లోకి అయితే వేస్తా ఉంటారు. వీడి మీద తడువు చెట్లకు ఉండే కాళ్ళ సపరేట్ గా ఆకులు సపరేట్ గా అయితే మిషన్ నుంచి బయటకు వచ్చి అయితే పడిపోతాయి. మిషన్ వెనకాల భాగం నుంచి అయితే ఒక సైడ్ అయితే మంచికాయ, ఇంకో సైడ్ అయితే సచ్చుకాయ అయితే వస్తా ఉంటది. మంచికాయ వచ్చే సైడ్ అయితే మనం అయితే గంపలు పెట్టుకొని నిండిన తర్వాత పట్ట మీద అయితే పోసుకోవాలి. ఆ గుట్ట అంతా కుట్టేసిన తర్వాత ఆ కాయ అంతా పట్ట మీద పోసుకొని ఆరబోసుకోవడమే. వీడియో అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి.